యూ విల్ నో హౌ హెల్ప్లెస్ యూ విల్ బి. కాలు తీసేస్తున్నకి మెడ తీసేస్తానికి ఇలా వేసుకుంటే అది ఆ స్విచ్ ఎక్కడ ఇస్తూ సరే వాడు వైరింగ్ వాళ్ళే వాళ్ళు చేస్తున్నారు. సరే ఆంధ్ర పవర్లెస్గా చేస్తున్నారు నుండి దే లీవ్ us some minutes powerless and we do it, we enhance it by ourselves. But custom chamomilla also will be like that. When roused they go on talking and they get until they get headache. తర్వాత in their behavior also they are hysteric. వాళ్ళ ప్రవర్తన ఎందుకు కూడా వెకలిగా ప్రవర్తిస్తూ ఉంటారు. దో దే ఆర్ వెరీ రిఫైన్డ్, దే డూ థింగ్స్ విచ్ దే కాంట్ అకౌంట్ ఫర్. ఒక్కొక్కప్పుడు వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియక చేస్తారు. దేర్ ఆర్ మూమెంట్స్ వెన్ దే ఫీల్ ఇన్స్పైర్డ్. ఒక్కొక్కప్పుడు ఆవేశపూరితులై ఏవో పనులు చేయిస్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ గురించి ఇతరులు కానీ దే ఫీల్ పొజెస్డ్. వాళ్ళకేదో గ్రహావేశము భూతావేశము ఆ కాసేపు ఉండి అమాస్త్రగా అట్లా ప్రవర్తించారు అన్నది కూడా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ దే రైట్ పోయిటరీ. ఒక్కొక్కడు చాలా అద్భుతమైన రచన రాసి తర్వాత మళ్ళీ అది అర్థం చేసుకుంటానికి కష్టపడతారు అట్లాంటి రచన. అండ్ దే కాల్ ఇట్ ఇన్స్పైర్డ్ రైటింగ్స్. దాన్ని ఎవరో పెద్దలు మన చేత డిక్టేట్ చేసి రాయించారని ఇట్లాంటివి ఉంటాయి. ఇలాంటి వాటి నుంచే పుడతాయి మనకి ఆటోమేటిక్ రైటింగ్ మొదలైనటువంటి మహావ్యాధులు ఘోర వ్యాధులన్నీ అక్కడి నుంచే పుడతాయి. ఇట్స్ ఏ డిసీజ్ బట్ ఇట్స్ కాల్డ్ ఆటోమేటిక్ రైటింగ్. మందేస్తే అయిపోతుంది ఆటోమేటిక్ రైటింగ్. అంటే పేపరు పెన్ను పుచ్చుకుని అలా కూర్చుంటారు. దే ఫీల్ దట్ సమ్ గ్రేట్ సోల్ హ్యాస్ ఎంటర్డ్ దేర్ హ్యాండ్ అండ్ మేకింగ్ దెమ్ రైట్. ఎవరు వచ్చింది అంటే షేక్స్పియర్ లేదా కాళిదాసు క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్స్ చెబుతూ ఉంటారు. అంటే ఎట్లాగా అంటే కాళిదాసు యొక్క స్పిరిట్ వచ్చి ఎంటర్ అయ్యారు. అలాగే జెనీవాలో పిరమిడ్ గ్రూప్ అని ఏ గ్రూప్ ఆఫ్ ఫూల్స్ ఆర్ దేర్ who gather every day and feel that great masters are in the air waiting to transmit their messages through these set of fools. Automatic writing. అందులో సృష్టిగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్తే రాసేస్తాడు. డైలీ 10 పొటాటోస్ వండుకుని తినమని చెప్పి మాస్టర్ మోరియా మీకు చెప్పాడు. ఇప్పుడు వండుకుని రోగం చచ్చిపోతాం. చాలా ఊళ్ళలో ఉంది. ప్యారిస్లో ఇట్ ఇస్ ది వర్స్ట్ ప్లేస్ ఫర్ సచ్ థింగ్స్. వీ హ్యావ్ యాజ్ మెనీ యాజ్ 36 ఆటోమేటిక్ రైటింగ్ అండ్ సియాన్సెస్ ఇన్ ప్యారిస్. అంటే ది బెస్ట్ థింగ్స్ అండ్ ది వర్స్ట్ థింగ్స్ యూ విల్ ఫైండ్ ఇన్ ప్యారిస్. మిల్టన్ రోజు డిక్టేట్ చేస్తాడు వాడికి ప్యారిస్లో. ఇది ఫ్రెంచ్లో వాడికి ఇంగ్లీష్ రాదు మిల్టన్. ఎందుకంటే డిక్టేట్ చేయించుకునే వాడికి ఇంగ్లీష్ రాదు. అంత అప్సైడ్గా ఉంటాయి. వీళ్ళందరూ దీనికి ఇంటికి వస్తారు. పొజెస్డ్ అని ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు వాళ్ళకి కరెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అవన్నీ ఆ హిస్టారికల్ బుక్లో ఉంటాయి. తర్వాత మామూలుగా వచ్చేస్తుంది ఆ మూవీ టచ్చారు. అందుకని దట్ సంబడి ఈజ్ ట్రాన్స్మిటింగ్ త్రూ దట్. అయితే సంబడి డిక్టేటింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ గుడ్ థింగ్స్ అనేది వేరే ఉన్నది. దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఈ ఆటోమేటిక్ రైటింగ్ వాళ్ళకి అందే విషయం కాదు. నేను పేపర్ పుచ్చుకుని కూర్చుంటే చేతిలోకి ఎంటర్ అయ్యి రాయించేటువంటి వాళ్ళు మీన్ ఫెలోస్. అంటే రీసెంట్లీ డెడ్ పీపుల్ వాళ్ళ స్పిరిట్స్ మిస్యూజ్ చేసేందుకు అలా చేస్తుంటాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, శరీరం రీసెంట్గా వదిలిపెట్టినటువంటి వాళ్ళలో మ్యాక్సిమం పీరియడ్ 10 days దాటి డిసింటిగ్రేట్ కాకుండా ఉండదు ఆ కాన్షియస్నెస్. ఈ లోపల ఇలాంటి మిస్యూజ్ చేస్తూ ఉంటుంది. కానీ చెప్పేటువంటి డిక్టేట్ చేసేటువంటి రైటింగ్స్లో ఏం ట్రూత్ ఉంటుందో
అంతకంటే ఎక్కువ ఏం తెలియదు ఎవరికి. మనందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎంత తెలుసో ఈ దేహం వదిలే కూడా అంతే తెలుస్తుంది. దేహం వదిలేక ఎక్కువ తెలియటం అనేది ఏమన్నా తెలియటం ఏమన్నా ఉంటే బాడీలో ఉన్నప్పుడే ట్రైనింగ్ కానీ, టీచింగ్ కానీ, అడ్వాన్స్మెంట్ కానీ, స్పిరిచువల్ ప్రోగ్రెస్ కానీ, ఎవల్యూషనరీ ప్రోగ్రెస్ కానీ ఎప్పుడైనా అకాడమిక్ ఇయర్లో జరగాల్సినా కానీ సమ్మర్ వెకేషన్స్లో జరగవు. అది పెద్దవాడు బాగా గట్టిగా చెప్పారు, శరీర మాధ్యం కలు కర్మసాధనం. బాడీ ఈజ్ ఏ ట్రైనింగ్ స్కూల్ and nobody can fool himself by believing that people after death they know everything. అందుకని రీసెంట్లీ డెడ్ పీపుల్ కూడా మనకంటే వాళ్ళకి ఎక్కువ విషయం తెలిసి ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చిన ఆన్సర్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సడన్గా రాత్రి 2 గంటలకు టెలిఫోన్ చేసి బ్రసెల్స్ దగ్గర ఉన్నటువంటి లియర్స్ అనేటువంటి సిటీలో ఒక ఆమె షీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ ఆల్ దిస్ ఫెలోస్ ఇన్ ది నైట్, ఏన్షియంట్ హీరోస్. అంటే ఒక రోజు నువ్వు కథని టెలిఫోన్ చేసి నువ్వు పూర్వజన్మలో ఐజాక్ న్యూటన్ అని చెప్పింది. వాడు గుండె బయట తెచ్చాడు. అంటే ఇలాంటి మోస్ట్ అబ్సర్డ్ థింగ్స్ వైట్ రేసెస్లో ఒక్కోసారి కనిపిస్తుంటాయి. వాడు తర్వాత నన్ను ఉత్తరం వేశాడు. నేను ఇలాగా ఐజాక్ న్యూటన్ అని చెప్పి వాడు రాసింది ప్రీవియస్ బర్త్లో. ఇది నిజమేనా? నిజమే కనుక అయినట్లయితే నేను డిక్లేర్ చేయవచ్చునా? లెటర్ కూడా ఉంది, ఎప్పుడే కావాలని చూపిస్తాను. డిక్లేర్ చేసినట్లయితే ఐజాక్ న్యూటన్ పెద్ద మ్యాథమెటిషియన్, ఎస్ట్రానమరు, వాడికి వచ్చినటువంటి క్యాలిక్యులేషన్స్ ఎవరున్నా నన్ను అడిగితే నేనేం చెప్పాలి? తెల్లమొహం అయ్యాలి కదా, మనకేం రావు కదా. ఈ చివరి సెంటెన్స్ కోట్ చేసి అంచేత నువ్వు న్యూటన్ కావాలని మళ్ళీ సమాధానం రాదు. బికాస్ యు ఆర్ డైరెక్ట్ ఎవిడెన్స్ దట్ యు ఆర్ నాట్ న్యూటన్ అండ్ యు ఆర్ ఓన్లీ ది ఓల్డ్ టన్ అని రాశాను. రిప్లై కూడా ఉంది నాకు. తర్వాత లాస్ట్ టైం మళ్ళీ బ్రసెల్స్ వెళ్ళినప్పుడు కలుసుకున్నాడు ఆయన. నేను న్యూటన్ అయితే కాదంటారా? ఇంకా వాటి డౌట్స్ పోలేదు. అంటే ఆ చెప్పేటువంటి ఆవిడికి ఇగ్రేషియా టెన్ఎం ఒకటి వస్తుంది వేసినట్లయితే ఈ పెద్దలు ఎవరు కనిపించడం మానేస్తారు. కొంత అపచారంగా అయినప్పటికీ జరగాలి. ఇలాంటివన్నీ దీంట్లో ఉన్నాయి. దీంతో పాటు అనకార్యంలో కూడా ఉన్నాయి. The fellow feels that he is possessed by a great master of wisdom. కానీ నిజంగా మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ ఏదన్నా మెసేజెస్ కానీ బుక్స్ కానీ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు అలా ట్రాన్స్మిట్ చేయరు. డైరెక్ట్గా కాన్షియస్గా ట్రాన్స్మిట్ చేస్తారు. మైండ్కి సంబంధించి ట్యూనింగ్ అనేటువంటి ఒకటి నేర్పుతారు. నేర్పి టీచింగ్ త్రూ ఇంప్రెషన్ అని ఒక మెథడ్ ఉన్నది. 21st centuryలో యూనివర్సిటీస్లోకి వస్తుంది. అంటే మనం ఎరుగున్న లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన బర్డెన్ అక్కర్ లేకుండా, వేరే సాధించవలసినటువంటి చెత్తంతా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే అదంతా అక్కర్ లేకుండా సీడ్ థాట్ అనేటువంటిది ట్రాన్స్మిట్ చేస్తాడు. చేస్తే వీడి మైండ్లోకి థాట్ సీడ్ కింద వస్తుంది. అది వీడికి జర్మినేట్ అయ్యి తర్వాత 1-2 నెలల్లో ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ కింద ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఆ మెథడ్లో ఇప్పుడు చాలా సెంచురీస్ నుంచి తమ శిష్యులకు మాస్టర్స్ టీచ్ చేస్తున్నారు. దానికి దీనికి సమస్య లేదు. ఇది లాజికల్గా ఉంటుంది, దీనికి సీక్వెన్స్ ఉంటుంది. తర్వాత అసందర్భాలలో మిస్టిఫైయింగ్ ఉండదు, మిస్టిక్ థింగ్స్ ఏమి ఉండవు, కామన్ సెన్స్కి ఎగెన్స్ట్గా ఉండదు. అదే టెస్ట్. వాళ్ళు ముందే చెబుతారు ఎనీథింగ్ ఎగెన్స్ట్ కామన్ సెన్స్ ఈజ్ నాన్ సెన్స్. వీ డోంట్ బిలీవ్ ఇన్ మిరకిల్స్. వాళ్ళు 10 items అని ఉన్నాయి. వాట్ ఈజ్ రాంగ్లీ కాల్డ్ మిరకిల్ ఈజ్ సంథింగ్ నాట్ ఎట్ అండర్స్టూడ్ బై మ్యాన్ కైండ్. అది వాళ్ళ డెఫినేషన్. మనకు అర్థం కాదు. అంటే విమానం కనిపెట్టడం వరకు రామాయణంలో విమానాలను ఆయన చదువుకుంటే అది మిరకిల్. రైట్ బ్రదర్స్ కనిపెట్టిన తర్వాత అది మెషిన్. ఇలా ఉంటాయి. కనుక వాట్ వీ రాంగ్లీ కాల్ మిరకిల్స్, దే ఆర్ థింగ్స్ నాట్ ఎట్ అండర్స్టూడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ బై ది యావరేజ్ హ్యూమన్ బీయింగ్. అంతగానే ఈ మెథడ్లో మేడం లెవెట్స్కి సీక్రెట్ డాక్టర్ అనేటువంటి 2 వాల్యూమ్లు హిమాలయన్ వ్యాలీస్లో ఒక విలేజ్లో ఉన్నటువంటి ఒక ఆయన డిక్టేట్ చేశాడు మెంటల్గా. కానీ అసలు నాయిస్. అలాగే యాలిస్కి వేరీ అనేటువంటి ఆమెకు హిమాలయస్లో అదే వేరీలో ఉన్నటువంటి ది సేమ్ టీచర్ హ్యాస్ డిక్టేటెడ్ యాజ్ మెనీ యాజ్ 24 books ఇన్ అడ్వాన్స్డ్ సైన్సెస్. కానీ అలా ఉంటాయి తప్ప నువ్వు ఐజాక్ న్యూటన్, నువ్వు బంగాళదుంప తింటే నీకు ఓల్డ్ వస్తుంది, ఇట్లాంటివి చెప్పవు.
ఇలాంటివన్నీ కూడా వీటి మైండ్లో ఉంటే నాన్సెన్సికల్ థింగ్స్, లేదా రీసెంట్లీ డెడ్ పీపుల్ మైండ్లోకి ఎంటర్ అవుతారు. అలాగనే కూర్చున్నట్లయితే రిసీవ్ చేస్తుంటారు. వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు ఎక్స్పెన్సివ్ చూస్తూ ఉంటారు. ఇక బతుకున్నప్పుడు మిస్యూస్లో బ్లఫర్ ఉంటాడు అనుకోండి, లోపర్. ఇప్పుడు సరిపోయిన తర్వాత కూడా ఈ రిమైన్స్ ఏ బ్లఫర్ అంటే లోపర్ అండ్ నథింగ్ ఎల్స్, అండ్ హీ బ్లఫ్స్ త్రూ ది హ్యాండ్ ఆఫ్ ది రైటర్. కనుక వాడి మంచివాడు చనిపోయిన తర్వాత మంచివాడుగా ఉంటాడు, బ్లఫర్ చనిపోయిన తర్వాత బ్లఫర్గా ఉంటాడు, మరి పిల్ఫరర్ చనిపోయిన తర్వాత పిల్ఫరర్గానే ఉంటాడు అంటిల్ ది పర్జేషన్ టేక్స్ ప్లేస్. ఆ తర్వాత ఉంటుంది, అది వేరే సబ్జెక్ట్. కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా మెడికల్ కేసెస్ తప్ప పైన షేక్స్పియర్లు వాడు వీళ్ళు రాదు. వెనకాకి వాళ్ళలో ఉంటూ ఉంటారు అలాంటి వాడు. కనుక హిస్టరికల్ వే ఆఫ్ టాకింగ్ అండ్ హిస్టరికల్ బిహేవియర్ మెంటల్ సిమ్టమ్స్ లో ముఖ్యం. ఇంకా దీంట్లో కూడా మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ నేట్రమూర్లో ఉన్నట్లే ఉన్నది. మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ అనగా ఆపేక్షలో వరుసలో లేక ఉండకూడని చోట ఉండుట. నేట్రమూర్లో చెప్పుకున్నాం కదా, తెల్లవారు కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఆవిడ చాలా కష్టపడిపోతుంది, ఆవిడ బాధపడుతుంది, తెల్లవారు ఏడుస్తారు. వాట్ ఈస్ షీ టు హిమ్? నాన్సెన్స్. ఆవిడ ముగ్గురు పిల్లలు, ఆవిడ నేను మ్యారేజ్ చేస్తుంటే సుఖపెడతాను అనిపిస్తుంది. ఇక్కడ దీంట్లో కూడా వస్తుంది ఇగ్నిషియాలో. టెంపరీ కాజెస్ వల్ల వస్తే ఇగ్నిషియాలో దొరుకుతాయి. ఆ కాజెస్ రిపీట్ అవుతూ కనుకుంటే నేట్రమూర్లు అంటారు. కనుక నేట్రమూర్లో ఉన్న వికారాలని దాదాపు టెంపరీగా ఇగ్నిషియాలో ఉన్నాయి. ప్రేమాత్ర హృదయం కావాలి అన్నాడు ఆయన. కాన్ఫ్లిక్ట్ కాలంలో వేశాడు. ఏమిటని అడిగితే నాకు నిద్రపడటం లేదు, ఆవిడ ఎలా బాధపడుతుందో చూడాలి. అంటే పక్కనే ఇంకోడు ఉన్నాడు, గోడలు స్లోగన్స్ వేసేవాడు. వాడే ఉన్నాడు, రిక్షా వాడి కంటే ఎక్కువ బాధపడుతుందా పట్టలేదు కదా. అయితే రిక్షా వాడి గురించి నువ్వు రాత్రిపూట నిద్ర కోల్పోవేమి? పాయింట్. మొగాడు ఆడదాని గురించి, ఆడది మొగాడి గురించి సింపథైజ్ చేయడం అనేటువంటిది ఒకటే కాదు, మొగాడు మొగాడిని గురించి, ఆడది ఆడదాని గురించి కూడా సింపథైజ్ చేయడం సింపతి కనుక అయితే. ఇంకేదన్నా వేరే పతి కనుక ఏంటంటే హోమియోపతి కావాలి. అంటే మచ్ ఎమోషనలిజం అండ్ మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ ఇవన్నీ ఈ డ్రగ్స్ లో ఉంటాయి. ఒక మాట వేస్తే తగ్గిందా ఇగ్నిషియా, తగ్గలేదా రెండో మాట ఇగ్నిషియా పనిచేయదు నేట్రమూర్. తర్వాత ఇంకొక మెంటల్ సింటమ్ ఫిలాసాఫికల్ మేనియా. సల్ఫర్ వాడిలో చూసిన సల్ఫర్ లాయర్ మన దగ్గర ఇంకోడు రిలీజియస్ అండ్ ఫిలాసాఫికల్ మేనియా. సల్ఫర్లో రిలీజియస్ మేనియా కానీ ఎథియిజం కానీ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. ప్రతిదీ కూడా తిరిగి బాగా బిజినెస్ చేద్దామని పెడతారు. పెట్టిన తర్వాత కూర్చొని అన్నీ అయిన తర్వాత ఫార్మాలిటీ చేస్తాం, ఆఫీస్కి వెళ్దాం రా అని అడిగితే ఏమిటో ఇవన్నీ ఐహికమైన విషయాలు. అంటే ఈ వాంట్స్ టు ఎస్కేప్. అక్కడ అకౌంట్లో ఎవరైనా చూడాలి అంటే వాటి గురించి ఎక్కువ క్యారింగ్ గీలింగ్ కనుక కాకపోతే డిస్కషన్ సరే ఐ డోంట్ లైక్ దెమ్ బికాస్ దే ఆర్ ఆల్ మిథ్యా. ఇట్లాంటి నెరవేర్చాలి. అది అసలు బిజినెస్ లో దిగకూడదు వాడు పేషెంట్ కాకపోతే. నిజంగా హెల్తీ ఫిలాసఫీ కనుక అయితే వాటి నష్టపోతే బిజినెస్ లో దిగకూడదు. అలాగే పరీక్షలు కట్టి పరీక్షల రోజు దగ్గరికి వస్తున్నాయి అంటే ఈ పరీక్షలు నిజమా, ఇందులో పేస అయితే తెలియని వాడి కింద లెక్క అంటే ఎందుకు ఏడవలు కలిగాడా? ముందు కట్టినప్పుడు ఏమైనా గురించి నమ్మితే కట్టాలి, హెల్తీగా ఉంటాయి. కట్టి తర్వాత ఇలాంటి కబుర్లు చెప్పకూడదు. కనుక ప్రతిదీ కూడా హీ హ్యాజ్ ఎ ఫిలాసాఫికల్ మేనియా. భోజనం చేస్తుంటారు, చాలా ఇవాళ లాభం వచ్చింది బిజినెస్ లో, కూర్చుని డిన్నర్ తింటూ ఉంటారు.
ఇలా ఎన్నాడు సాగుతుందంటావు అని ఏడుస్తూ కళ్ళు చూసుకుంటాడు ఇగ్నేష్ గారు. బాగా ఇవాళ హ్యాపీగా ఉంది అంటే ఇలా హ్యాపీగా ఎన్నాడు ఉంటుంది అంటాడు. ఉన్నప్పుడు కూడా ఏడుస్తాడు, లేనప్పుడు ఎలాగో ఏడవ తప్పదు, ఉన్నప్పుడు కూడా ఏడుస్తాడు, ఉంటే మరీ ఏడుస్తాడు. బికాస్ ఇట్ ఇస్ ఎ డ్రగ్ ఆఫ్ పారాడాక్సెస్. వెన్ హీ ఈజ్ మేడ్ వెరీ హ్యాపీ హీ వీక్స్. తప్పనిసరిగా రెస్ట్లెస్ గా ఫీల్ అవుతాడు చాలా హ్యాపీగా కనుక తయారు చేస్తాడు. సల్ఫర్ వాడికి చూసారా అన్సాల్వబుల్ ప్రాబ్లమ్స్ లో ఇండల్ చెబుతాడని చెప్పారు చూసారా, అట్లాగే వింటున్నాం. ఈ బల్ల చేశారు సల్ఫర్ వాడు. ఈ బల్ల అంటే వడ్రంగి చేశాడు అంటే వడ్రంగి ఎవరు చేశారు అదే మరి ఏంటంటున్నా అది సల్ఫర్ వాడు. పోయి అక్కడికి మొండి చేసి భగవంతుడు తయారు చేశాడు అంటే వాడిని అదేమిటంటే ఏం కబుర్లు అనుకున్నా అంటే అంటారు. టిపికల్ సల్ఫర్ వాడి సల్ఫర్ 50 ఏమో సీఎంఓ రోజు వేస్తే నెక్స్ట్ ఇయర్ ఆ బయటికి మళ్ళీ ఆ ఆర్గ్యుమెంట్ ఉండదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది అన్నమాట. భోజనం చేస్తూ ఉంటాడు, బాగుంది అన్నం అంటే వాడు ఇంకా ముట్టుకోడు. ఈ బియ్యం శ్రీకాకుళం అంటే వాడికి ఇంప్రెషన్ శ్రీకాకుళం బియ్యం బాగుంటాయంటే శ్రీకాకుళం బియ్యం బాగుంటాయంటే కొంతవరకు రీజనబుల్. వీడికి బాగున్నాయంటే శ్రీకాకుళం బియ్యం. పక్కవాడు చదువుతాడు కాదండి రాజమండ్రి నుంచి పట్టుకొచ్చాను. నో నేను ఒప్పుకోను తినడు. ఇతరులు ఒకటి తిన్నాడు గౌరవ నేను ఒప్పుకోను అంటాడు. ఒప్పుకోకూడదు అంటే మాకు మా తోడేళ్ళకి పొలాలు ఉన్నాయి అక్కడి నుంచి తీసుకొచ్చాం బియ్యం అంటే మీ తోడేళ్ళు శ్రీకాకుళం నుంచి కొనుక్కొచ్చి ఉండాలి, కావాలంటే తర్వాత వెరిఫై చేయాలి అప్పుడు తింటాడు. రాజకీయ స్కిల్ అన్నాడే అలాగే వీడి లాజిక్ ఇలా ఉంటుంది, సల్ఫర్ లాజిక్ ఎలా ఉంటుంది కనుక ఫిలసాఫికల్ జ్ఞాని కాబట్టి ఇది చాలా ఎక్కువ. అంటే ఈ గోస్ ఆన్ థింకింగ్ అబౌట్ థింగ్స్ టూ మచ్. పరమాత్మ నిర్గుణ సగుణ ఇది మొట్టమొదటి డిస్కషన్ ఎలా తీసిన వాళ్ళంతా హెల్తీ మైండ్స్ అయి ఉంటారు. ఎందుకంటే పరమాత్మ ఏదైతే వీడేం చేస్తాడో నాన్ సెన్స్ పని. పరమాత్మ సగుణుడు అయితే 2 రోజులు చనిపోతాడా, నిర్గుణుడు అయితే వీడెవరో ఉపయోగించుకుంటాడా. వాడేదో పాపం మన కుటుంబం గురించి వాడేదో ఉన్నాడు, వాడు పెట్టుకుని వాడి తరఫున వీళ్ళిద్దరు వాదించుకుంటూ ఉంటారు, సగుణుడు నిర్గుణుడు. యూడీసీ దేవుడు ఎల్డీసీ దేవుడు అని వాడు అక్కడ కూర్చొని నవ్వుతూ ఉంటాడు. మనం నిర్వికల్ప సమాధికి సవికల్ప సమాధికి తేడా ఏమిటి? జన్మ మొత్తం మీద ఏనాడు యోగాభ్యాసం అనేది చేయడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఇవి డిస్కస్ చేసుకుంటూ హైగా తెచ్చిపోతారు. దాంట్లో అడుగుతూ ఉంటారు సవికల్ప సమాధికి నిర్వికల్ప సమాధికి తేడా ఏమిటని. ఆ క్వశ్చన్ పోయిన తర్వాత వచ్చేదాని పేరు సమాధి కనుక అని ఆన్సర్. క్వశ్చన్ ఉన్నప్పుడు ఉన్నటువంటి మైండ్ పేరు మంకీ, ఇంకా సమాధి ఏమొస్తుంది? ప్రాక్టికల్ స్టెప్ చూడాలంటే క్వశ్చన్ ఉన్నప్పుడు ఉండేది సమాధి వీటికి కట్టే వచ్చేదే కానీ వీటి పైన కట్టాలి, లోపల వచ్చే సమాధి లేదు. మైండ్కి క్వశ్చన్ ఉందంటే వీడు కూర్చోబెట్టి సమాధి కట్టాల్సింది కానీ వీడి సమాధి లేదు. క్వశ్చన్ లోపల పెట్టిందంటే అప్పటి వాడి థింకింగ్ మొదలెట్టాలి. భగవంతుడి తరఫున మనం వాదించుకున్నట్టు ఇవన్నీ కూడా దీంతో వస్తాయి. ఫిలసాఫికల్ మ్యానియా, రిలీజియస్ మ్యానియా ఇలాంటి దాంట్లో వస్తుంది. నేను పూర్వజన్మలో ఏదో మహాపాపం చేశాను, నేను నమ్మినటువంటి నమ్మిన వాళ్ళంతా పాపులు, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి తమాషగా హిస్టరికల్. తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ అంటే నేత్రమూరులో లేనిది దీంతో ఉన్నది ఎక్స్ట్రా. ఫాల్స్ ఇన్ లవ్ విత్ ఎ పర్సన్ whom she does not like. పాపం పెళ్లి కావాల్సిన గైడ్స్ లో ఎగ్రిషియాడు అన్యాయం అయిపోతారు. అనగా తనకి ఇష్టం లేని వారిని ప్రేమించను అంటే ప్రేమిస్తున్నామని భావపడుతుంది, లోపల బాధపడుతుంది. వీడిని ఎందుకు ప్రేమించాము, మనం ఎందుకు ప్రేమించాలి, వీడంటే మనకి ఇష్టం లేదు, వీడి మీద మన ఎఫెక్షన్ ఎందుకు పడ్డాయి అంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది.
ఇది మగవాడికి ఆరోపించి చూపిస్తే ఎలా ఉంటుందో చెప్పిన కథ దేవదాస్ కథ. ఓ పర్సన్ తను లవ్ చేస్తున్నారో లేదో తెలియదు, మ్యారేజ్ చేసుకుందామో లేదా తెలియదు. మ్యారేజ్ చేసుకుంటే బలవంతాన తను లైక్ చేయని డిస్లైక్ చేస్తున్న పర్సన్ని మెంటల్గా లైక్ చేస్తున్నాం అని అనుకుని గ్రేట్ స్ట్రగుల్తో మ్యారేజ్ చేసుకుంటారు. అన్లెస్ దే ఆర్ క్యూర్ అండ్ లైఫ్ లాంగ్ దే సఫర్. ఇది ఇగ్నిషియాలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. పెళ్లి ఏజ్కి వచ్చినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా గర్ల్స్కి, దే ఫాల్ ఇన్ లవ్ విత్ ఎ పర్సన్ హూమ్ దే డు నాట్ లైక్. అది ఎలా జరుగుతుందని మీరు అనుకోవచ్చు, కానీ కేసు చూస్తే మీకు తెలుస్తుంది. నిద్ర పట్టడం లేదు నాకు, వాడే జ్ఞాపకం వస్తున్నాడు. ఏం చేత వాడు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాడు? నేను ఎన్నడూ వాడిని ఇష్టపడలేదే, వాడంటే మొదటి నుంచి నాకు దురభిప్రాయమే. ఐ నెవర్ వాంట్ టు మ్యారీ హిమ్ అండ్ లివ్ విత్ హిమ్, బట్ స్టిల్ ఐ కెనాట్ లివ్ వితౌట్ థింకింగ్ ఆఫ్ హిమ్. ఇది వాడు రాజు. ఇట్లా వస్తుంది. ఇది నేట్రమూర్ కూడా లేదు. అంటే ఇగ్నిషియాతో తగ్గకపోతే నేట్రమూర్ వెరీ హై వేయాలి. ఇది ఇగ్నిషియా మెంటల్ సింటమ్స్ యొక్క పద్ధతి. మోడాలిటీ. ఆల్ సింటమ్స్ అగ్రవేటెడ్ ఫ్రమ్ కాంట్రవర్సీ. కాంట్రవర్సీ అన్నది కాదన్నతో బాధలన్నీ ఉద్రేకించను, తలకు వచ్చేస్తుంది. కొందరు జ్వరం వచ్చేస్తుంది, సాయంత్రం అయ్యేటప్పటికి కరెక్ట్గా జ్వరం వచ్చేస్తుంది. అలా జ్వరంలో నోటి రెండు టచ్ అయ్యేటప్పటికి వాగుతూ ఉంటారు, ఏవేవో లొకేషన్స్గా మాడతారు. అంటే వాళ్ళు తెలియకుండా ఇంకో హెరెంట్ టాక్ వచ్చేస్తుంది. నేను ఎలా అనుకున్నాను, ఆంజనేయ స్వామిగా అన్నది కాదంట. అసలు ఎక్కడ వచ్చింది? అన్నది కాదన్నారు పొద్దున. సాయంత్రం వెళ్ళి ఆంజనేయ స్వామి రానే వస్తాడు, కోపం మీద పెట్టేస్తాడు. నేను ఏడుకొండలో మీరు తాగేస్తాను, నమ్మేస్తాను. నేను అన్నది కాదంటారా? అసలు పాయింట్ ఎక్కడ? మధ్యలో పాపం ఏడుకొండలు స్వామి చేస్తాడు. హీఈస్ టూ బిజీ విత్ హిజ్ ఓన్ అఫైర్స్. ప్రతి ఎడవలోకి దిగడానికి వాడికి టైం ఎక్కడ ఉంది? వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవారు, పోలేరమ్మ, వీళ్ళందరూ కూడాను దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ వర్క్. ముక్కాల పీట పెట్టి అందులో దిగడానికి వాడు ఏం కర్మలేదు. 3 కాళ్ళ పీట పెడతారు కొంతమంది. కుర్రాడికి సీట్ వస్తుందంటే ఒక మాట కొడతాక, రాదంటే 2 మాటలు కొడతాక. అంటే మన జమానం ఉండకూడదు దేవుడు అంటే. వెరీ పూర్ అండ్ అగ్లీ ఐడియా ఆఫ్ గాడ్. తాను చేసినటువంటి పాపాలు సాధన చేస్తాడు కదా అని అడిగాడు ప్యారిస్లో ఒక ఆయన. చేయాలని లేదు, వాడు చేతులు పూజ చేస్తాడు కానీ నీ సర్వెంట్ కాదు, గాడి నాటి ఒక మ్యాప్ చేయి అని చెప్పాల్సి వచ్చింది. డిటర్జెంట్ సోప్ కాదు గాడ్ అంటే, డెటాల్ సొల్యూషన్ కాదు. అంచేత మనని వాడు ఎక్స్క్యూజ్ చేస్తాడు, క్షమాపణ చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేసినందువల్ల వాడు క్షమాపణ ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. వీళ్ళకి గోయిందా అంటే వాడు కూడా ఓడిపోతాడు, దేవుడు కూడా ఓడిపోయే కేసులు. మనం ఏం చేసినా సరే క్షమిస్తాడు కదా సార్ అంటాడు. ప్యారిస్లో చేస్తారు, విశ్వ సొసైటీలో చెప్పారు. ఏం చేసినా క్షమిస్తాడు అనేది మనకు సంబంధించిన పాయింట్ కాదు, వాడికి సంబంధించిన పాయింట్ కాదు. అది మనకు సంబంధించినట్లయితే వీ గో హెడ్ డౌన్. ఇంకా అది కొంచెం గుర్తున్నాయి. మనం మన కర్తవ్యానికి సంబంధించింది, మన ప్రోగ్రెస్కి సంబంధించింది మనది, మనం బెటర్ అవడానికి సంబంధించింది వాడిది. వాడి పాయింట్స్లో మనం ఎంటర్ అవ్వకూడదు, వాడి పింగళంలో జాగ్రత్తగా ఓడి పెట్టుకోవాలి. కనుక వీళ్ళు కాంట్రవర్సీ వచ్చిందంటే సాయంత్రం అనేటప్పటికి జ్వరం వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది. సినిమాకి తీసుకెళ్ళలేదు, జ్వరం వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది. కనుక పక్కన స్టెఫిజైక్రియా కూడా ఉంది. ఈ లక్షణం 2 దగ్గరికి ఉన్నది. అలాగే ఆఫీసులో ఆఫీసర్ గారితో గుమాస్తాకి డిస్కషన్ అయింది. గుమాస్తాయే రైటు పాయింట్లో, కానీ ఆఫీసర్ నోర్మోయి అన్నాడు. అంటే వాడు నక్సోనిక్ ఆఫీసర్, వీడు మన డ్రగ్ ఇగ్నిషియా లేదా ఇది స్టాఫ్సైక్రియా. సాయంత్రం అయ్యేటప్పుడు 102 జ్వరం, విపరీతమైనటువంటి హెడేక్,
ఈ రెండింటిలో వచ్చేస్తాయి రెండు డ్రగ్స్. కనుక ఇంకొకటి చాలా స్ట్రాంగ్గా మోరాలిటీస్ అండ్ మెంటల్ సింటమ్స్ రెండు కూడా చెప్పుకోవాలి. పరీక్ష తప్పాడు, అలాగా దిగాలు కూడా పడిపోతారు. తప్పే వారం 10 రోజుల్లో ఏదో మాట్లాడటం మొదలు పెట్టేస్తారు. అలా కూర్చుని ఒక్కొక్కటి ఇంట్లో కళ్ళు మూసుకున్నారా, పొద్దున్న సాయంత్రం జపం చేయటం, మనుషులు దాగడు బయటికి రాడు. ఇది మీన్స్ అయింది. జపం మంచిదే కదా అనే పాయింట్ వేరు, ఇది వేరు. జపం మంచిదే మొదటి నుంచి వాడు పొద్దున్న సాయంత్రం దాకా చేయటం నిజం అనుకున్నట్టే మొదటి నుంచి ఏడుస్తూ ఉండేవాడు. జపం ఏడ్చేవాడు, పరీక్షలకు ఏడ్చేవాడు. పరీక్షలు తప్పితే జపంలోకి తలకాయ దూర్చేద్దాం బయటికి తీయకూడదని అనుకున్నప్పుడు ఇది పేషెంట్ ఆఫ్ సమ్ డ్రగ్ వచ్చాడు. నిజంగా 24 గంటలు జపం కావాల్సిన వాడు ఎంటర్ తీరం ఏదో గోళంలో ఏదో అరణ్యంలో కూర్చుంటారు, ఏదో రాగబడిని నడిపేస్తారు. అది వేరు. వాళ్ళు అన్హెల్దీగా ఉంటారు. అన్హెల్దీగా ఉన్నవాడు ఫారెస్ట్లో ఒక పూట ఉండలేడు. ఫారెస్ట్లో కాదు, తన రూమ్లో తను మిగతా వాళ్ళు తెలుసుకోకుండా ఒక పూట ఉండేవారన్నా, లేదా ఇద్దరు ఒక గదిలో కనుక కూర్చుని ఉంటే గంట 2 గంటలో ఎవరి పని వాడు ఓడితో వాడు మాట్లాడకుండా చేసి చూడండి. హెల్దీ మ్యాన్ అవును కాదో తెలుస్తుంది. హెల్దీ మ్యాన్ అయితే చేయగలడు, లేనివాడైతే కోసమే చేయగలడు కావాలనుకుంటే. ఫిజికల్ వర్క్ అండ్ మాన్యువల్ లేబర్ ఉన్నప్పుడు అవర్స్ టుగెదర్ సైలెంట్గా ఉండగలడు హెల్దీ మ్యాన్. వర్క్ ఉండేది, లేబర్ ఉండేది, ఏది ఉండేది చచ్చినా సైలెంట్గా ఉండలేడు మయాస్మిత్ మ్యాన్. ఇది మొట్టమొదటి యాసిడ్ టెస్ట్. నోరు కానీ, చేయి కానీ, కాలు కానీ, తలకాయ కానీ, కన్ను కానీ, ఇది ఉద్దేశించినటువంటి వర్క్ కాక మిగిలినటువంటి వాటిలో ఉపయోగించడం అనేటువంటిది తప్పనిసరిగా మయాదం ఉంటే జరుగుతుంది. అది కష్టం. బయటికి పోయి అభివృద్ధి కదా అవసరం ఆ సెంటెన్స్. టెలిఫోన్లో మాట్లాడి మీ డాక్ ఎలా ఉంది ఏమంటుంది అవసరం ఆ సెంటెన్స్. కోపడికండి. బజారు పెడుతుంటే కనిపించి ఏం సార్ బజార్కి వెళ్తున్నారా అని అడుగుతాం, లేదా ఏట్లో పెడుతున్నాడా అవసరమా ఈ సెంటెన్స్. కూరగాయలు వస్తుంటే చూసి కూరలు ఇస్తున్నారు సార్, లేదా గుడులు ఇస్తున్నాడా కనిపిస్తుంది. అవసరమా ఈ సెంటెన్స్. దెన్ వీ నో మెనీ టైమ్స్ వీఆర్ మయాస్. కనుక ఈ 2 డ్రగ్స్లోకి వస్తాయి ఎక్కువ. తర్వాత aggravated when disturbed. కాంట్రవర్సీ ఒకటి when disturbed. అంటే మనస్సు చీకాకు పడినతో బాధలన్నీ వెచ్చిపోవాలి. దారిలో చీకటి కనిపించింది, ఇంటికి వచ్చాడు, విపరీతమైన కడుపునొప్పి, విగ్రహించేవాడు. అలాగే వాడు షోకాల్ బై నోటీస్ పంపాడు ఉద్యోగంలో, విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పిన వాడికి ఇంగ్లీషే కడుపు నొప్పి. ఇట్లాంటి కాదు సేవలసినా సరే షోకాజ్ బై అంటే షోకాజ్ బై యూ డోంట్ గెట్ యువర్ స్టమక్ అనమాట. తప్పకుండా వచ్చేస్తుంది. అలాగే చెవిపోటు, ఏది వచ్చినా చెవిపోటే. ఆఫీస్ స్థానం చెవిపోయి వెతుకుతున్నారు, విపరీతమైన చెవిపోటు వచ్చేస్తుంది. అంటే అబద్ధాలు కాదు. ఇట్స్ నాట్ ప్రిటెన్షన్, ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ కరెక్ట్. ప్రిటెన్షన్ వాళ్ళు వేరు. ప్రిటెన్షన్ వాళ్ళు ఆఫీస్ తాళం చెవులు పోయాడు, డొక్క చింపేస్తాడు ఆఫీసర్. ఎట్లాగా సడన్ గా పెద్దగా కేకలు కూతలు మొదలెడతాడు. ఏమిటంటే మైండ్ ఇన్సేన్ అయింది. ఆఫీసర్ కూడా వచ్చి వీడిని లోనుడికి సెలవు తీసుకెళ్ళి వాడు కూడా ఒక పెట్రోల్ ఖర్చు పెట్టుకుంటాడు. తాళం చెవులు అంటే ఉండవే, తాళం చెవులు అంటే వీడికి అసలు మధ్యపోయి చేస్తూ ఉంటే అన్నట్టుగా ఆ పొట్టులో పెడతాడు. ఓపియం అంటే అనకార్డియం. కానీ ఎగ్రిషియా ఈస్ నాట్ అట్ ఆల్ ఇన్సిన్సియర్, ప్లీజ్ రిమెంబర్. ఆల్వేస్ ఈ సిన్సియర్, బట్ ఈ సఫర్స్ ఎలా ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా సఫర్ అవుతారు ఎగ్రిషియా వాళ్ళు. తర్వాత వెన్ ఎక్సైటెడ్, అది కూడా అంతే. అగ్రవేటెడ్ వెన్ ఎక్సైటెడ్. ఏడు చూసినతో అన్ని బాధలు ఎక్కువ అవుతాయి. నలుగురు కలిసి ఎగతాళి చేశారనుకోండి గట్టిగా, ఇలా పూర్వ రీల్ అయిపోయి శూన్యంకి వెళ్ళి పెట్టుకుంటారు. విడిపోయి తాగులు దొరుకుతారు. తర్వాత ముచ్చేస్తుంది. కొంచెంసేపు పెళ్లి పోయి మొహాన్ని నీళ్ళు చదివితే ఒక 5 నిమిషాల తర్వాత తెలియదు.
బికాస్ పీపుల్ హెకిల్ ఆర్ ఇన్సల్టెడ్. నలుగురు కలిసి ఎగతాళి చేశారు. కాలేజెస్లోను యూనివర్సిటీస్లోను పెద్ద పెద్ద క్లాసుల్లో సీనియర్స్ జూనియర్స్ని ఒక యానిమలిజం అండ్ క్యానిబాలిజం అనేటువంటిది మన 20th సెంచరీలో ఉంది. మిగతా సెంచరీస్లో ఎక్కడ ఉన్నట్లు మానవ చరిత్ర చెప్పదు. అంటే తానటం దగ్గర నుంచి జుట్టు కొరగడం దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ కూడా అంటే ది హ్యూమన్ బీస్ట్ ఆఫ్ ఎ సీనియర్ స్టూడెంట్ ట్రైస్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది జూనియర్ స్టూడెంట్ హూ లెర్న్స్ ఫ్రమ్ హిమ్ అండ్ డస్ ది సేమ్ థింగ్ టు ది జూనియర్ స్టూడెంట్. అంటే 20th సెంచరీలో హ్యూమన్ బీయింగ్స్లో క్యానిబాలిజం పోలేదంటారు. టెస్ట్లో ఇప్పుడు ఒకటి పైగా ఎడ్యుకేటెడ్ మ్యాన్ చదువుకుంటున్నటువంటి వాళ్ళు చేస్తున్నారంటే దట్ మీన్స్ వీఆర్ హాఫ్ యానిమల్స్. దీనికి విక్టిమైజ్ అయిపోయి లైఫ్ లాంగ్ ఇన్సేన్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఏది ఇగ్నిషియా వాళ్ళు లేదా పల్సటిల్ల వాళ్ళు సూయిసైడ్ కమిట్ చేసుకున్నటువంటి వాళ్ళ కేసులు మనం ఎదుగుతాం. When the other student happens to be Parsifal, he commits suicide. And this fellow doesn't care. Seniors ki oka junior వీడు హెకిలింగ్ చేస్తే సూసైడ్ చేస్తున్నట్ట అంటే దానికోసం చివరికి ఒకరోజు కాలేజీ సెలవు కూడా అంటాడు. మిగతా అక్కర్లేని విషయాల కోసం అడుగుతాడు. అంటే హౌ హార్ట్లెస్ కి 20th సెంచరీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ కైండ్ అండ్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ అంటే ఎంత బుచ్చరి అంటే క్యానిబాలిజం అనేటువంటిలోకి హ్యూమనిజం డిగ్రేడ్ అయింది అంటానికి ఎంతకంటే టెస్ట్ అయింది. లోపలికని ఏమైనా సమాధానం ఉంటే ఎవరన్నా చెప్పండి. అంటే ఏ సెంచరీలో అయినా హ్యూమన్ యానిమల్ ఇలా బిహేవ్ చేసినట్టు ఎవిడెన్సెస్ హిస్టరీలో ఏ కంట్రీలో అయినా సరే ఉన్నవా? లేవు. కనుక డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమిటి అంటున్నాను. ఎప్పుడైనా అడిగితే ఏది మ్యాన్ కైండ్ డిగ్రేడ్ అవుతుందంటే ఇంతకంటే ఆన్సర్ లేదు. ఎవల్యూషన్కి వెళ్తుంది. మ్యాన్ టు ఎఫ్ టు మంకీ, మంకీ టు డాంకీ, గోయింగ్ బ్యాక్. అంటే ప్రతి సంవత్సరం కూడాను అనేక రకమైన హిస్టరికల్ మూడ్స్కి గురవుతూ ఉంటారు ఇగ్నిషియా వాళ్ళు. ఈ రకమైనటువంటి జరిగిన చోట అండ్ ఎక్సైట్. తర్వాత when horrified, భయపెట్టినతో కూడా అంటే when horrified అంటే హెకిలింగ్ చేయడానికి తమాషాకి ఏం చేస్తారు, వాడికి ఉద్యోగం తీసేసినట్టు లెటర్ పంపిస్తారు. ఆఫీసర్ సంతకంతో కోర్ చేస్తారు. అండ్ ది ఫెలో గోస్ ఇన్సేన్ ఆన్ ది స్ట్రీట్స్. ఇక మళ్ళీ వాడిని పట్టుకుంటూ వీడి చేత కాదు. జోక్ కంటే వేసాడు కానీ గడ్డి కొడుకు మళ్ళీ పట్టుకోవద్దు. ఇట్స్ నాట్ సో ఈజీ టు ప్లే విత్ లైఫ్. అంటే ఇగ్నిషియా వాళ్ళు, కాఫియా వాళ్ళు, పల్సికల్ వాళ్ళు ప్రపంచంలో ఉంటారని తెలియాలి, ఎలా ఉంటారో తెలియాలి. వాళ్ళని ట్యాకిల్ చేయాలంటే కంపాషన్ కావాలి, లవ్ కావాలి, కంపానియన్షిప్ కావాలి, మ్యాన్ టు మ్యాన్ అసోసియేట్ అనేటువంటి సంగతి తెలియాలి. యానిమల్ నేచర్ ఉన్నవాడికి తెలియదు. ఇవాళ అవుతున్న ప్రతి తెలుసు. ఏడు దశలో హెకిల్ చేయడం అనేది చాలా తేలిక. దానికి పెద్ద పాండిత్యం అక్కర్లేదు, ఎడ్యుకేషన్ అక్కర్లేదు. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చేస్తున్నాం పని. అందుకని ఎడ్యుకేషన్ వల్ల లాభం కూడా లేదు. ఇది ఎడ్యుకేషన్ కాదని కూడా అదే స్టాప్. ఇది ఎడ్యుకేషన్ అయితే ఆ పనులు మనం యూనివర్సిటీస్లో అక్కడ ఎందుకు చేస్తాం? ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజెస్లో చేస్తాం. మనం చేస్తున్నది ఎడ్యుకేషన్ అయితే మనం చదువుకుంటుంది ఎదుగుతూ చేస్తాం. కనుక ఈ డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారనే సంగతి హోమియోపతి చదువుతున్నప్పుడు నిద్రలో కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరిని మనం ఏ రకంగా రాంగ్గా రబ్ చేస్తాం, చేస్తే వాళ్ళు పర్మనెంట్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి చేసుకోవాలి. నెక్స్ట్, aggravated from every noise. Aggravated from every noise. ఏ శబ్దమైనను బాధలు ఎక్కువ వీడికి. ఏంటి నరాల బాధలు ఒకటి. తాపం తప్పేసారనుకోండి, ఫిట్స్ ఉన్నటువంటి వాళ్ళు అలా గడగడ ఉండిపోయి పడిపోయి ఫిట్స్ వచ్చేస్తాయి. లేదా బల్ల ఈడ్చారనుకోండి, సౌండ్ వస్తుంది. ఫిట్స్ ఉంటే
అలాగే అనిపించేసి ఇక్కడంతా నరాలకి విపరీతమైనటువంటి టూటే వస్తుంది. Except musical sounds, all sounds hurt them. అంటే వీణ వాయిస్తే జ్వరం వస్తుంది అట్లా రాదు. అగ్లీ సౌండ్స్ ఏవైనా సరే సైలెన్సర్ లేకుండా వెహికల్తో పెడుతున్నాడు అనుకోండి, కొంతమందికి ఏదో సార్ వాడు అనకార్డియము మొదలైనటువంటి డ్రగ్స్లో ఉంటారు, ఓపియము. వాడు యూరోప్లో కొంతమంది అసలు సైలెన్సర్ లేకుండా ప్రత్యేక సౌండ్తో అరేంజ్ చేసుకునేటువంటి హ్యూమన్ యానిమల్స్ ఉన్నారు. రోడ్డు మీద వెళుతూ ఉంటే చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉంటే అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి చాలా ఇంజూరియస్ టు హెల్త్ ఆ సౌండ్. దే సమ్హౌ లైక్ ఇట్ బికాస్ వెరీ రీసెంట్లీ దే ఆర్ యానిమల్స్. అంటే ముందు బంతులో కూడా యానిమల్స్ అయి ఉండవు. అంత సౌండ్ వాళ్ళు లైక్ చేసి ప్రత్యేకంగా అదొక మోడల్ తయారు చేస్తారు. ఇప్పుడు మనకి ఈ మధ్యనే ఇండియాలో కూడా తయారయ్యాయి. ఎందుకంటే యానిమలిజం తప్ప మిగిలిన కాపీ చేయడానికి మంచి విషయాలు ఉన్నాయని మనకు తెలియదు ఇతర దేశాల్లో. సో అవర్ పీపుల్ ఆల్సో ప్రిఫర్ టు హ్యావ్ సచ్ మోడల్ బైక్స్. ఈయన సౌండ్ కొడుతుంటే పేషెంట్స్ కింద పక్కన ఉన్నారంటే ఒక్కొక్కరు హార్ట్ పేషెంట్స్ నర్వస్ పేషెంట్స్ ఉన్నారంటే ఇట్లాంటి వాళ్ళు చాలా చాలా హారం జరుగుతుంది. ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నందువల్ల మనం ఎక్కువ స్పీడ్లో వెళ్ళటం కానీ, లేదా ఆకాశ గమనంలో వెళ్ళటం కానీ, లేదా కీలుగుర్రం మీద వెళ్ళినట్టుగా దేవకన్యకల్ని కలుసుకుంటాం కానీ ఏముండదు. మామూలు దుమ్ములో వెళ్ళటం. బట్ ఎట్ ది క్రేజ్ ఇండికేట్స్ ది ఫెలో ఈజ్ మయాస్మిక్, హారిబుల్లీ మయాస్మిక్. అంటే ఆ సెలక్షన్ ఆ టెస్ట్లోనే తెలుస్తున్నాయి. కనుక నాయిస్తో చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు. పెద్ద సౌండ్స్ ఏమన్నా పళ్ళెం పడేసారు అని అనుకోండి పక్కన ఇంట్లో తలనొప్పి వచ్చేస్తుంది. వెంటనే పిల్లవాడు కప్పు ప్లేట్ వదిలిపెట్టాడు అనమాట. లక్ష్మణ్కి అయితే ఆవిడ ఇంకో 2-3 కప్పులు ప్లేట్లు వదిలిపెట్టేస్తుంది. మదర్ పళ్ళు కొట్టు ఎందుకు కొట్టేసి అక్కర్లే ఇవన్నీ అని మీరు నుంచి పడపడ కింద వేసేస్తుంది. అంటే వాడే పగలగొట్టాడని కోపం అన్నమాట. అదే ఇంగ్లీష్ అయితే పిల్లవాడు కప్పు ప్లేట్ పగలగొడితే సాయంత్రానికి ఆవిడ జ్వరం వస్తుంది అనమాట. అంటే షీ ఫీల్స్ గ్రేట్లీ ఇన్సల్టెడ్. తమాషగా ఉంటుంది వాళ్ళ సైకాలజీ. అదొకటి. నెక్స్ట్ మోడాలిటీ టెరిబుల్లీ afraid of a crowd. They are terribly afraid of a crowd. జనసమ్మర్దము అన్నదో అమిత భయము. జనసమ్మర్దం కనుక ఒళ్ళు తెలియకుండా ఇట్లాంటి వాళ్ళని జనసమ్మర్దంలో తీసుకెళ్ళకూడదు. లోపల వాడు వచ్చే లోపల ఇక్కడ ఏమైపోయాడో, లోపల నుంచి వస్తాడో రాడో, వస్తే మనం ఎక్కడ ఉంటామో, ఇతన్ని తొక్కేస్తారేమో అనేటువంటి ఐడియాస్తో ఇట్లా పెయింట్ అయిపోతుంది. అంటే అండర్స్టాండింగ్ లేనటువంటి ఫిజికల్ ఫెలోస్, అంటే దోస్ నో మచ్ ఆఫ్ మెంటల్ డైమెన్షన్. భార్యని కూడా తీసుకెళ్దాం అనేటువంటి ఒక నేచర్ తప్ప దాంట్లో ఉన్న నైసిటీస్ తెలిసినటువంటి కాదు. అంటే ఒక దున్నా గౌడికైనా కలిసి చికెన్ పెడుతున్నట్టే వాడు ఉద్దేశం, అంతకంటే బ్రైట్నెస్ ఉండదు. సెక్స్ తప్ప రొమాన్స్ వెళ్తున్నటువంటి నరాపనులు అంటారు. అంటే సెక్స్ కి రొమాన్స్ కి తేడా తెలియనటువంటి పక్షం ఉండదు. అంటే ఒకటి ఈస్థెటిక్, ఒకటి ఈస్ట్లీ, రెండింటి తేడా తెలియాలి. ఎవల్యూషన్ లో ఈ లెవెల్లో ఉన్నవాళ్ళు నైస్ గా ఉన్న వాళ్ళ పిల్లల్ని ఇచ్చి చేస్తే వాళ్ళు దాన్ని పనులు చేస్తారు. కొడతారు. ప్రయాణం తీసుకెళ్తుంటే రైట్ కోలేషన్ అయింది కదా అనేది జ్వరం వచ్చింది మామిడి ప్లాట్ఫామ్ విఘ్నేషియా లెప్పకే కొట్టాడు. నేను ఎప్పుడు ప్రయాణం తీసుకొచ్చిన అంతే. తర్వాత షీ వెంట ఇన్ టు ఫిట్స్. కాన్స్టెంట్ గా కంటిన్యూస్ గా వారానికి 10 రోజులు ఫిట్స్ రావడం మొదలైంది. అండ్ ది ఫాదర్ ఆఫ్ ది గైడ్ వాజ్ నెమిలిన్ హోమియోపతి. ఆయన తీసుకెళ్లి హిస్టరీ అంతా చూసిన తర్వాత హి వాజ్ ఆల్సో ఎ పోయెట్. అందుకని ఆయన ఒకటే మాట అన్నాడు, గోడు పెంచుకున్న వెధవకి అరికాయలో అన్నం పెట్టినట్లయింది నా పిల్లలు నీకు ఇవ్వటం అన్నాడు. ఈరోజు వరకు కూడా నాకు అది గుర్తు ఆయన చెప్పినటువంటి
అంతకంటే పొయిటిక్ ఎక్స్ప్రెషన్ ఇంతవరకు వినలేదు. చాలా స్పాంటేనియస్గా అన్నాడు ఆయన. అంటే యాజ్ ఎ హోమియోపతిక్ డాక్టర్, యాజ్ ఎ పేరెంట్ అండ్ యాజ్ ఎవ్రీథింగ్, ఆయనకి ఎంత లోపల నుంచి బాధ వస్తే అంత పొయిటిక్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అంటే 10 రోజులు కింద రోడ్డు పీక్కున్న పొయిటిక్ ఎక్స్ప్రెషన్ కాదు పోయిట్స్కి. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ నర్సింగ్ చేస్తూ నైట్ అక్కడ కూర్చుంటే అల్లుడు వస్తే, అల్లుడు వాళ్ళ నాన్నగారు వస్తే వాడుతూ అన్నాడు అనమాట. గోడు పెట్టుకున్న కదా క్యారెక్టర్ లేక అరిటాకులు అన్నం పెట్టినట్లయితే మా అమ్మాయిని వీడికి ఇవ్వటం. దట్ ఈస్ ట్రూ. Ignition, that is many times true with ignition girls. ఉపమానం ఉందే, ఎవడు ఏ చదువు చేయలేదు. నేను ఇంగ్లీష్ పోయిటరీ చదువుకున్నాను, సాంస్క్రిట్ పోయిటరీ చదువుకున్నాను, తెలుగు పోయిటరీ చదువుకున్నాను, ట్రాన్స్లేషన్స్ ఆఫ్ గ్రీక్ పోయిటరీ చదువుకున్నాను. ఆ ఎగ్జాంపుల్ అక్కడే విన్నాను మొట్టమొదటిగా. పోయిటరీ అనే పేరుతో పేజీలు ఖరాబ్ చేసేవాళ్ళని చాలా మందిని చూశాను, నేను చేశాను. కానీ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. అంటే దట్ స్పోక్ ఎవ్రీథింగ్ అబౌట్ హిస్ కెరియర్ ఆఫ్ టెండింగ్ ది వరల్డ్. పిల్ల పుట్టినప్పటి నుంచి పెద్ద అయిందాక ఆయన మైండ్లో ఉన్న ఫీలింగ్స్ అన్ని తెలిసి ఆ ఒక్క సెంటెన్స్ దొరికినాయి. కనుక క్రౌడ్లోకి వెళ్తే పెయింట్ అయిపోతారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దే పెయింట్ వెన్ దే గో ఇంటూ ఎ క్రౌడ్. బిజినెస్ వాళ్ళు ఈ తిరణాల, తీర్థాలు, పరసారం ఇట్లాంటి వాటిలో తీసుకెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట క్రౌడ్ లోపలికి ఎంటర్ అయ్యాక వాళ్ళకి ఇంకా మనం బయటికి రామేమో అనేటువంటి ఐడియా వస్తుంది. తెరాలు వస్తుంది, వెంటనే కడిగిపోతే పడిపోతాం. అందుకని క్రౌడ్లోకి వెళ్ళని వేయకూడదు, అలా తీసుకెళ్ళి. తర్వాత ఇందులోనే దీని కరాలు కింద ఒక సెంటెన్స్ ఇచ్చాడు. కెంట్ చాలా ముఖ్యం, అది నోట్ చేసుకోండి. Children go into convulsions. Children go into convulsions in sleep after a punishment during the day. After a punishment during the day. పిల్లలను పగలు దండించినచో రాత్రి నిద్రలో చంటిబిడ్డ జబ్బు వస్తుంది. కనుక పేరెంట్స్, నటస్వామి గారు, ఓపియములు మొదలైనటువంటి వాళ్ళు పిల్లలు వాయించేస్తూ ఉంటారు. వాళ్ళ వీటి మీద వీళ్ళ యానిమలిజం తీర్చుకుంటూ ఉంటారు. తమ జంతు స్వభావం పిల్లల వీటి మీద. ఎందుకు కొడతారు అంటే తినగలేదు ప్రవర్తన అంటారు. ఎవరి ప్రవర్తన చూసుకోరు. చాలా జన్మలు కొడుతుంది మన ప్రవర్తన తెలియదు. పిల్లల ప్రవర్తన బాగుండలేదని సాగు కొడుతూ ఉంటారు. బికాస్ మనకంటే ఏజ్లో వాడు తక్కువ కనుక వాడి ప్రవర్తన బాగుండలేదని మన సర్టిఫికేట్ ఉంటుంది. వాడికి ఇగ్నిషియా వాళ్ళు కూడా అనకార్యం లాంటి పిల్లలు అయితే వీపు అప్పు చెప్పేస్తారు. ఎడబడ వయసుకి అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ మామూలుగానే పడుకుని వాడికి. ఎందుకంటే అప్పుడు వీపే కదా, మన కాదు కదా కొట్టేది, ఆత్మకంటావు కదా. దండన కడలు ఉన్నారు వీపుకే కానీ ఆత్మ కావు కదా. ఎంత గట్టిగా కొట్టినా సరే ఓ ఓ ఓ అని నడుస్తాడు. ఆ పక్కన వెళ్ళి వీడు చేయాల్సిన జబ్బులు పెట్టేస్తాడు. క్లెప్టోమానియా అండ్ హిస్ మదర్ ఆర్ హిస్ ఫాదర్ ఇట్లా ఉంటుంది. కానీ ఇగ్నేషియా చైల్డ్ అండ్ ఎన్ ఓపియం మదర్ ఆర్ ఎన్ నక్స్వామిక మదర్ నలుగురిలోకి లాక్కొచ్చి కొడుతుంది. ఆ రాత్రి జబ్బు పడతాడు కూడా మంచం ఇప్పుడు దగ్గర పెట్టుకోవాలి. మనం పిల్లల్ని దండిస్తూ ఉన్నటువంటి వాటిల్లో జాగ్రత్తగా ఆలోచించి మనం మానవులుగా మాట్లాడితే 100కి 95 కేసుల్లో మనం కొట్టవలసిన విషయం ఏమీ ఉండదు. మనలో ఉన్నటువంటి పశుత్వం తప్ప. కొట్టకండి. అయితే నువ్వు కొట్టకుండా పెంచావా అని మీరు అడగచ్చు. నా చెల్లనంతా ఈ ఊళ్ళో ఉన్నారు, మీరు కాటుగా అడగచ్చు. నేను కొట్టి పెంచాను, కొట్టకుండా పెంచాను. అండ్ దే నెవర్ మిస్బిహేవ్డ్ విత్ మీ. ఐ నెవర్ మిస్హ్యాండిల్డ్ దెమ్. ఏం చేత అంటే
వాళ్ళని మనం ఈక్వల్గా ట్రీట్ చేయడం అనేటువంటి మానవత్వం మన దగ్గర ఉంటే వాళ్ళు మనతో ఈక్వల్గా ఆనరబుల్గా పెరుగుతారు. ఈ కాస్త తెలియనటువంటి పశువులు పిల్లల్ని మనకంటే తక్కువ వాళ్ళ కింద చూస్తున్నప్పుడు వాళ్ళు క్రిమినల్స్ కానీ పెరుగుతారు. ఈ లైన్లో ది సీక్రెట్ ఆఫ్ చేంజ్ టెండింగ్. వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ మనకి వాళ్ళకి తేడా కానీ, శరీరంలో ఉన్న కొన్ని పౌండ్స్ ఆఫ్ ఫ్లెష్ తేడా కానీ, లోపల ఉన్నటువంటి వెలుగు వాళ్ళకి మనకి రెండు ఒకటే అనేది రెండు దగ్గర పెట్టుకుని గుర్తుంచుకోవాలి. దేర్ ఇస్ నో సీనియర్ అండ్ జూనియర్ కాన్షియస్నెస్ ఇన్సైడ్. కాన్షియస్నెస్ అన్నింటిలో అబ్సల్యూట్గా ఒకటే. ఈ చుట్టూ ఉన్న లేయర్స్ లో ఉంది. ఆ లేయర్స్ ని మనం జాగ్రత్తగా క్లీనింగ్ మొదలైనటువంటి ఇల్లు దులుపుకుంటాం, పూలు దులుపుకుంటాం, లైట్ తుడుచుకుంటాం. ఎలా అయితే చేయాలో బల్బు మొదలు కొట్టడం కాదు కావాల్సింది బల్బు చూడడం. బల్బు మసిపెడితే ఎప్పుడు ఇంకా పడతావా నేను చేసుకుంటే దట్ షోస్ వి ఆర్ నాట్ బిటెన్ టు బి ఎ పేరెంట్ యాక్ట్. ఇంకా కూడా మనం తల్లిదండ్రుల్లో ఒకరుగా ఉండటానికి కావాల్సిన నరత్వం మనకు రాలేదు అని తెలుస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అండ్ యూ హ్యావ్ నో ఆన్సర్స్ అగెన్స్ట్ దీస్ థింగ్స్. చిల్డ్రన్తో లైఫ్ ఎంజాయ్ చేయాలంటే వాళ్ళని ఈక్వల్స్గా మనం ట్రీట్ చేసినప్పుడు ఆ దానికి పెట్టుకుంటున్న తల్లిదండ్రులు మాత్రమే ఎంజాయ్ చేయగలరు. మిగతా వాళ్ళంతా కూడా ఇంటి దగ్గర హెల్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఇంటి దగ్గర బరియల్ గ్రౌండ్ ఎంజాయ్ చేస్తారు. ఇల్లు వలకాడలే ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర. మనం ఏ టైంకైనా సరే తిరిగి తొందరగా ఇంటికి వెళ్ళాలి అని పిల్లలకి అనిపించితే వాడు పేరెంట్స్ కింద లెక్క. ఎంత తొందరగా ఇంట్లో బయటకి వెళ్ళిపోదాం అని అనుకుంటే పేరెంట్స్ లో తేడా ఉంది అని అర్థం. లేకపోతే శరీరంలో షుగర్ పిల్లలను పడాలని అర్థం. ఇవి అల్టిమేట్ అనాలిసిస్లో చిల్డ్రన్ గురించి. కనుక చిల్డ్రన్ గోయింగ్ టు కన్వల్షన్స్ అనేది బాగా ఈ కన్వల్షన్స్ ఉన్నప్పుడు తీసుకొచ్చి మనకి పిల్లవాడిని చూపించినప్పుడు కొంచెం పూర్వాపర సందర్భాలు చూసుకోవాలి. లేకపోతే కన్వల్షన్స్ అనగానే పిల్లల్ని తీసుకురాగానే ఏం చేసేస్తాం, బెలడోనా ఎప్పుడు వేయాలి? ఫ్రైట్ అంటే గవాన తలుపు తీసేటప్పటికి మైకుతో బో నడుస్తున్నాడు. దానికి మనం అనిపించింది జ్వరం వచ్చింది, ఉలికి పడిపోయినాడు, ఫిట్స్ వచ్చినాయి, అప్పుడు వెళ్ళాను. లేదా దొడ్డిదలు తీసేటికి రాక్షసుడు తలకాయతో బుట్ట బొమ్మ కనిపించింది అమ్మ, ఓ నడిచి విరుసు పడిపోయాడు పిల్లడు. వెంటనే జ్వరం వచ్చింది, ఈ వెంటింటూ ఫిక్స్, పడపడపడా పళ్ళు తిరుగుతున్న ఫిక్స్, వాళ్ళకి వెళ్ళాను. తేడా చూసారా? దానికి దీనికి కెమోమిల్లా ఇన్ఫెంటైల్ కన్వల్షన్స్ లో ఇంకో సెట్కి. ఇది దేనికి? విపరీతమైన కోపంతో వస్తుంది ఫీచర్. అన్బేరబుల్ యాంగర్. వీళ్ళు కోపంతో ఏం చేస్తారు? తలకాయ నేలకేసి కొట్టుకుంటారు, లేకపోతే గోడకేసి కొట్టుకుంటారు, చేతులు ఏమన్నా ఉంటే అది పెట్టి గొడవ కొట్టుకుంటారు. దే ట్రై టు ఇంటిమిడియేట్ యూ బై హర్టింగ్ దెమ్సెల్వ్స్. మొండి పండు చూడండి, బుక్కలు కట్టి కొడుచుకుంటాను, డబ్బులు కూడా తింటారు. అలాగే వెళ్ళలేక ఇంకా ఈ రెండు కాక ఇప్పుడు మనం చూసినటువంటి కాజేషన్ కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే కన్వల్షన్స్ ఇగ్నిషియా వేయవలసి వస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో, లేదా స్టాఫిసైక్రియా వేయవలసి వస్తుంది. చూసుకోవాలి. బెల్డోనా, కెమోమిల్లా, ఇగ్నిషియా, స్టాఫిసైక్రియా, ఇన్ఫెంటైల్ కన్వల్షన్స్ డ్యూ టు సైకలాజికల్ టెంపరరీ కాజెస్. అది గుర్తుంచుకోవాలి. డ్యూ టు సైకలాజికల్ టెంపరరీ కాజెస్. అలా కాకుండా అసలు మూర్ఛ వ్యాధికి సంబంధించినవి కనుకైతే ఇవి పని చేయాలి. అంటే వాళ్ళు ఎపిలెప్సీ ఉందనుకోండి, మూర్ఛ వ్యాధి, ఈ డ్రగ్స్లో ఒకటి కూడా పనిచేయదు, టెంపరీగా తొక్కేస్తుంది కావాలంటే. ఆ పైన వీడు మిగతా డ్రగ్స్తో కంట్రోల్ పడాలి. ఎపిలెప్సీకి సూపర్ మెటాలికం, జింకం మెటాలికం,
UFO, Verita Carpo, Sulfur, Calcarea Carpo, Sina, Suja, ఇంకా లెగసీస్, ఇలాంటివే నోసోట్స్, వీటిపైన వాటి ట్రీట్మెంట్లో ఓవరాల్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్లో చూడాలి. లేదా ఒక్కొక్కప్పుడు నక్స్వామిక, ఈవెన్ నక్స్వామిక ఈజ్ ఏ టెంపరరీ డ్రగ్. కాజెస్ కనుక మయాజ్మిక్ కాకపోయినట్లయితే పర్మనెంట్ క్యూర్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? ఫిట్ రాబోయే ముందు రోజున కాన్స్టిపేషన్ సెటిల్ అయ్యి అది ఉండాలి. తరచుగా జ్వరం వచ్చే వాళ్ళకి జ్వరం రాబోయే ముందు కాన్స్టిపేషన్ ఉంటే, మలేరియా తరచుగా వచ్చే వాళ్ళకి ముందు కాన్స్టిపేషన్ వచ్చిన తర్వాత మలేరియా వస్తే, ఫిట్స్ వచ్చే వాళ్ళకి ముందు కాన్స్టిపేషన్ వచ్చిన తర్వాత ఫిట్స్ వస్తే, ఏదైనా సరే నక్స్వామిక హై అంటే నక్స్వామిక 200తో స్టార్ట్ చేసి ఓ నెల పోయిన తర్వాత 2 నెలలు పోయిన తర్వాత ప్రోగ్రెస్ చూసుకుని 1M, ఆ పైన 3-4 నెలలు పోయిన తర్వాత 10M ఇట్లాగా ట్రీట్ చేస్తే కంప్లీట్ క్యూర్ కావచ్చు. లేదా మయాజ్మిక్ కేసు కనుక అయినట్లయితే నక్స్వామికతో క్యూర్ కంప్లీట్ కాక సల్ఫర్ కావాల్సి రావచ్చు. ఇది చూసుకోవాలి. కనుక ఈ ఫిట్స్ వేరు, ఆ ఫిట్స్ వేరు. ఇంకా నెక్స్ట్ మోడాలిటీ చిల్డ్రన్ గోయింగ్ టు కన్వల్షన్స్. ఇది కూడా డ్యూరింగ్ ఫస్ట్ డెంటిషన్. మొదటగా పళ్ళు వస్తూ ఉన్నప్పుడు, పాల పళ్ళు, మొదటి పళ్ళు, పిల్లలు మూర్ఛలు, చంటిబిడ్డ చేష్టలు పొందుట, డెంటిషన్. ఏం జరుగుతుంది? నరాలన్నీ కూడా ఓవర్ సెన్సిటివ్ అవుతాయి, శరీరంలో ఉన్న కాల్షియం కంటెంట్ డిస్టర్బ్ అవుతుంది. అందుచేత నరాలకు వచ్చినటువంటి ఓవర్ సెన్సిటివిటీ వల్ల సమ్ చిల్డ్రన్ గోయింగ్ టు కన్వల్షన్స్. కొందరికి మోషన్స్ అవుతాయి. పళ్ళు వస్తూ ఉంటే విరేచనాలు వెళ్తున్నాయంటారు. ఆ విరేచనాలు వెళ్ళటం కానీ, ఈ ఫిక్స్ రావటం కానీ, ఇంకొందరికి జ్వరాలు మొదలైన డిస్టర్బెన్స్ వస్తాయి. ఇవి కానీ ఏవి కూడా న్యాచురల్ కాదు. సోరిక్ ఫ్యామిలీ అనేది క్లియర్ కట్గా తెలుసుకోవాలి. సోరా ఫ్యామిలీలో కనుక లేకపోయినట్లయితే పళ్ళు వస్తూ ఉండగా ఆనందమే కానీ ఇంకొకటి ఏమీ ఉండదు. పిల్లలకి పళ్ళు వస్తూ ఉండగా దొరద మాటిమాటికి కొరుకుతూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. దట్ ఈస్ సైకోటిక్ ఫ్యామిలీ. సైకోసిస్ లేకపోతే ఆ దొరద ఉండదు పళ్ళు వస్తూ ఉండగా. కనుక సోరిక్ ఫ్యామిలీస్లో ఈ పళ్ళు వస్తూ ఉండగా వచ్చేటువంటి ఫిట్స్కి మళ్ళీ క్యామోమిల్లా, ఎగ్నెషియా ఈ రెండు ఇండికేట్ అవుతాయి. కోపం, గీపం, చికాకుతో కూడి ఉంటే క్యామోమిల్లా, అలా కాక ఉంటే దుఃఖం, నర్వస్ ఎఫెక్షన్స్ డెలికేట్గా అయిపోయి కోపం అనేది లేకుండా పిల్లవాడి దగ్గర కనిపించినట్లయితే ఎగ్నెషియా తో కంట్రోల్ అయిపోతాయి. టెంపరీ కాదు కనుక వాడికి మయాజం ఉన్నా సరే కంట్రోల్ అయిపోతాయి. ఇట్ ఇస్ ఎ ప్యాసింగ్ ఫేజ్. కానీ తర్వాత వాడికి మయాజంకి వేరే ట్రీట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ పూర్తి కాలేదని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆ ఫిట్ వచ్చినప్పుడు ఈ డ్రగ్కి సంబంధించిన ఫిట్ ఎలా ఉంటుంది చెప్తున్నారు. చైల్డ్ బికమ్స్ కోల్డ్, ఒళ్ళు చల్లబడుతుంది. కానీ ఇన్ నో వే డేంజరస్ ఎక్సెప్ట్ ఇన్ కేసెస్ వేర్ దేర్ ఇస్ ఎ కార్డియాక్ ట్రబుల్ కంజెనిటల్. పుట్టుక చేత గుండె నీరసం ఉన్న వాళ్ళకి తప్ప ఈ కాళ్ళు చేతులు చల్లబడటం ఏమీ నష్టం లేదు. శుభ్రంగా మళ్ళీ వెచ్చబడదు. బికాస్ దిస్ ఈజ్ హిస్టరికల్. పేర్ రక్తం లేనట్టుగా మనిషి బట్టలే అయిపోతారు కాసేపు. స్టేరింగ్ అంటే అనిమిషత్వం, అంటే రెప్పవాల్చకుండా అలా చూస్తూ ఉంటారు దేవతలు. రెప్పబడదు ఇలా
అలా చూసుకుంటుంది. సరే, ఇది ఈ డ్రగ్ తాలూకు ఫిట్. ఒక్కో డ్రగ్ ఒక్కో ఫిట్ ఉంటుంది. బెల్డోనా ఫిట్ ఎలా ఉంటుంది? వాళ్ళు పటపడా పటపడా దొరికేస్తారు. బైటింగ్, గ్రైండింగ్ ఆఫ్ టీ. తర్వాత వెన్నబడే స్ట్రోక్స్ వస్తాయి, ఉలికి పడతారంటారు దాన్ని, జడుపులాగా. తర్వాత నోటెప్పుడు సెలైవేషన్, అలా దొంగ తీగలుగా వచ్చేస్తున్నాడు. వాడు కూడా రెప్పబడదాం. స్టేరింగ్. తర్వాత కనుగుడ్లు డైలేట్ అవుతాయి పాపలు. గుడ్లు పెద్దదిగా కనిపిస్తాయి. నల్ల గుడ్లు పాప పెద్దదవుతుంది. డైలటేషన్ అది ప్యూపిల్స్ అయిపోయి ముందు పొంగిపోతారు. ఇట్లా ఇట్లా ఇలా బట్టేసి వంగుతారు. ఇలా ముందుకు వంగుతారు. మరి బెరడోనా ఫిట్. దానికి ఆపోజిట్ ఇంకో ఫిట్ ఉంది, వెనక్కి వంగుతారు. ఓపిస్తోటోనస్. వెన్ను విల్లంపు బద్దవలే వెనుకకు విరుచుకుంటారు ఉండి రెప్పలు ఇట్ట కొడుతూ ఉంటారు. బ్లింకింగ్. తర్వాత క్లెంచింగ్ ఆఫ్ థమ్స్. ఇలా బట్టి కొడుతూ ఉంటారు. అదొక రకమైన, ఇవన్నీ వరుసలు అనమాట. ఇది ఉన్న వాళ్ళకి సిక్యూటా వైరోసా. ఒక డోసు వేస్తే ముందు ఫిట్లోంచి బయటకు వస్తారు, మరియు తర్వాత వాళ్ళకి క్రానిక్ ట్రీట్మెంట్ కూడా దాంతోనే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. వాళ్ళకి డీప్ డ్రగ్స్ లేదా దీంతో కొంత ట్రీట్మెంట్ అయ్యాక ఏదో ఒక పెద్ద డ్రగ్లో కండిషన్ తీసుకోవచ్చు. క్యూప్రోమెటాలికం. నూనెలో కల్తీ తగిలితే పిల్లవాడికి ఫిట్ వస్తుంది. అంటే గానుగలో తీసినటువంటి పప్పు నూనె కనుక అయినట్లయితే గ్యారెంటీ అయితే ఏముండదు. లేకపోతే గ్రౌండ్ నట్టు, ఎయిర్ నట్టు, ఫైర్ నట్టు అన్ని రకాలుగా కలిపేస్తే, ఒక నూనెలో ఇంకొక నూనె కలిస్తే మరీ క్రూడ్ ఆయిల్ అది ఉంటుంది. ఒక మాట ఈ బజార్లో ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఏమాత్రం తేడా వచ్చినా వీళ్ళు ఫిట్ వచ్చేస్తుంది. ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆయిల్ తాలూకు ప్రిపరేషన్స్ యాజ్ లాంగ్ యాజ్ క్యూప్రోమెట్ ఈస్ గివెన్ అండ్ మెడిసిన్స్ ఆర్ గివెన్, ఆయిల్ షుడ్ బి కట్ షార్ట్. ఒక నెయ్యి తప్ప నూనె లేని వెజిటబుల్ ఆయిల్స్ తగలకూడదు. తగిలితే ఈ మందు పనిచేయదు. క్యూప్రోమెటాలికం అది గుర్తుంచుకోండి. హోమియోపతిలో క్యూప్రోమెటాలికం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు పిల్లవాడికైనా సరే పెద్దవాడికైనా సరే మానేయాలి కానీ నూనె వాడదు. వాడితే క్యూప్రోమెటాలికం పనిచేయడం అనేది దీర్ఘ వ్యాధుల్లో ఏమాత్రం పనిచేయదు. ఎక్యూట్ డిసీజ్లో పర్వాలేదు. కడుపు నొప్పి వచ్చిందిగా, గేయ కొట్టుకుంటున్నారా, ఒంటేలు రాలేదుగా, పొట్టు ఒప్పిందిగా, వేడి క్యూప్రోమెటికల్ 30 అంటే దట్ హి హస్ ఫర్గాటెన్ టు ఇన్స్ట్రక్ట్ ది పేషెంట్స్. ఇంకొకటి ఇందులోనే కూడా అంటే నర్సింగ్ మదర్స్ గోయింగ్ టు కన్వర్షన్. బాలింతలైన తల్లులకు వచ్చునట్టి మూర్ఛలు. ముఖ్యంగా పిల్లవాడు పాలు తాగడం మొదలెట్టగానే ఫిట్ వస్తుంది వాళ్ళకి. ఎంచేత ది హోల్ నర్వస్ సిస్టమ్ గోస్ క్రేజీ. ఓవర్ సెన్సిటివ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఒంట్లో నరాలన్నీ కూడా మెలికలు తిరిగిపోయి ఫిట్ వచ్చేస్తుంది. ఇంకొక మోడల్ ఇది నంబనెస్ ఆఫ్ వన్ ఆర్మ్. ఒక చెయ్యి మొద్దుబారుతుంది. తిమ్మిరి ఎప్పుడు ఆ చెయ్యి అంటే చివరికి ఆ చెయ్యి కొంప తీస్తుంది. వీడిని అది కొట్టుకు లాక్కెడతారు ఏమవుతారు. ఆ చెయ్యి పడుతుంది. ముందు నుంచి
ప్రిపరేషన్ అనమాట. కుడి చేయి అడి చేయి ఏదో ఒకటి, మరి ఎప్పుడు వచ్చినా అటేటివి వస్తూ ఉంటుంది. నంబనెస్ ఆఫ్ వన్ ఆర్మ్, తర్వాత విత్ టింక్లింగ్ సెన్సేషన్. టింక్లింగ్ అంటే ఆ లోపల నరాలన్నీ కూడా చీమలు బాగుతున్నట్లు, పురుగులు బాగుతున్నట్టు, లేదా వీడతంత్రికలు వీడుతున్నట్టు టింగ్లింగ్ అంటే. లోపల నరాలు వీటలనే ఉంటాయి. టింగ్లింగ్. ఇంకా ప్రిక్కింగ్ సెన్సేషన్, సూదులు గుచ్చుతున్నట్లు, ముళ్ళు గుచ్చుకుంటున్నట్లు ఉంటుంది నరాల లోపల. ఇంకొక సెట్ ఆఫ్ మోడల్కి ఇస్తున్నాయి, ఈ సెట్ వేరే రాసుకోండి. థ్రోట్ పెయిన్, గొంతు జలుబు చేసి కానీ ఏ కారణాల చేత అయినా సరే గొంతు నొప్పి, లేదా పెద్దగా ఆర్జీ మాట్లాడి ఇచ్చి ఎలక్షన్స్లో వెళ్ళి సోవరా నడుస్తుంటారు, గొంతు నొప్పి చేసేస్తుంది. మరి ఇట్లా నిద్రలో డెలివరీ వచ్చేసి 104 టెంపరేచర్లో నిద్రలో తీరా ఎట్లా ఉందండి ఓటు ఓటు అని నడుస్తుంటుంది. అలాంటి స్థితిలో వాళ్ళకి గొంతు నొప్పి చేసి దే కెనాట్ స్వాలో ఎంటీ స్వాలో, ఊటగా వేయనే లేరు, ప్రాణం పోతుంది, గెల 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 కొట్టుకుంటారు, ఉట్టి పుట్టగా ఏంటి వాయుభోక్షణ చూడలే, ప్రాణం పోతుంది, చచ్చిపోతారు. అంటే మంచినీళ్ళు అసలే దిగవు, కానీ వీళ్ళకి మంచినీళ్ళు కొంచెం దిగుతాయి, ఉట్టి గుట్టగా చచ్చినా దిగదు. వాటర్, స్వాలోయింగ్ వాటర్ ఈజ్ లెస్ డిఫికల్ట్ దాన్ ఎంప్టీ స్వాలోయింగ్. ఆ టైం అప్పుడు వాళ్ళకి బాగా గట్టిగా తయారు చేసిన పకోడీ తెచ్చిపెట్టండి. దే స్వాలో ఇట్ ఈజీలీ. దే కెన్ స్వాలో సాలిడ్స్, దే కెనాట్ స్వాలో లిక్విడ్స్ అండ్ దే కెనాట్ డూ ఎంప్టీ స్వాలోయింగ్ ఎట్ ఆల్. ఇది వీళ్ళ గొంతునట్టు. ఘన పదార్థములు మృంగగలరు, అంతకన్నా కష్టముగా ద్రవ పదార్థములు కొద్దిగా మృంగగలరు, ఉట్టి పుట్టుగా వేయనే లేరు, ప్రాణం పోయినట్టుండును. ఇది రకమతం ఉంటుంది. మామూలుగా అయితే ఎట్లా ఉండాలి, సాలిడ్స్ వెళ్ళడం లేదు, పోనీ కలిసి మంచినీళ్ళు కలిసి అయితే వెళ్ళిపోతారు లోపలికి, చచ్చిపోతారు. బాయిల్స్ అండ్ అల్సర్స్, కురుపులు, చెగ్గడ్డలు, దే ఆర్ సోలెన్ అండ్ రెడ్, వాపు ఎరుపు ఉండును. చూసుకోకుండా వెళ్ళి ముట్టుకుంటే ఏమవుతుంది, నొక్కి చూస్తే ప్రాణం విలవిలపోతుంది కదా. అసలు మీరు ఆ పని చేస్తారేమో మధ్య అంత దూరం తాడు కట్టి ఉంచుతాడు హార్ని కావడం. దెబ్బ తగిలిందంటే ప్రేక్షకులకి తనకి మధ్యన తాడు కట్టేస్తాడు, మైండ్ ముట్టుకుని చచ్చిపోతాడు. వీడికి ఎలా కాదు, మీరు ముట్టుకుంటే మీరు గట్టిగా నొక్కుతూ ఉంటే వాడికి బాగుంటుంది. He feels better if you press the wound. కానీ పైన వెళ్ళిగా ఇలా చేసి ఇలా అన్నారనుకోండి, ప్రాణం గిలగిల కొట్టుకుపోతున్నాడు, వాళ్ళంతా నరాలని లాగేస్తాయి. ఇఫ్ యూ గివ్ ఎ మైల్డ్ టచ్ ఈ గ్రోస్ క్రేజీ అండ్ నర్వస్. ఆయాసము, గుండెదడ, హార్ట్ పాల్పిటేషన్ అండ్ షార్ట్ బ్రెత్ ఆర్ డిజ్నియా. గుండె దెబ్బ వాళ్ళకి కానీ, లేదా పాల్స్ గుండె దెబ్బ అంటే హిస్టీరియా వాళ్ళకి కానీ ఉంటాయి. ఉంటే he is much better and ameliorated as long as he is briskly walking. ఎంతసేపు వేగవంతముగా నడుచుతుండనో
అంతసేపు ఆయాసము, దడ, ఉపశమనముగా ఉండను అవి రావు. ది మూమెంట్ హీ స్టాండ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అగ్రేవేటెడ్. నడిచి నడిచి నిలబడగానే ఊపిరందరూ ఉక్కిరికి అయిపోయింది ఆ క్షణంలో అనిపిస్తుంది ప్రాణానికి. కానీ మామూలుగా అయితే ఎలా ఉండాలి? గబగబా నడుస్తూ ఉంటే కొంచెం ఆయాసంగా ఉంటే ఆగండి అని మెట్టు మీద కూర్చొని కొంచెం ప్రాణం వచ్చింది కష్టాలు బయలుదేరాలి. ఇప్పుడు దీనికి ఆపోజిట్ చూసారా? డి కాఫ్ అగ్రవేట్స్ కాఫింగ్. మొదలు చెప్పుకున్నాం. స్టైల్ కోసం కొంచెం తగ్గాడంటే తగులు దంచేస్తుంది, వదలదు. కొన్ని మాట్లాడుతూ ఇంగ్లీష్లో తగ్గాడు అనుకోండి, ఏం మొదలెట్టేస్తుంది, ఊరుకోడు. కాఫ్ అగ్రవేట్స్ కాఫింగ్. అలాగా వదలక అలా వస్తుంది, తిప్పుకుంటారు వీళ్ళు. అందులోనే ఇంకోటి లాఫ్ అగ్రవేట్స్ కాఫింగ్. అంటే కొంచెము గొంతెత్తి నవ్వినతో బాహాటంగా, అంటే మందస్మితం ఇట్లాంటివి కాదు, గొంతెత్తాలి. ఏమిటే నలుగురితో పాటు వీడు తగుదరమ్మాయి గొంతెత్తి నవ్వటం మొదలెట్టాడో అలా తగ్గు వచ్చి 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 చరణకూల కొత్త చివరి పోయినట్టు చివరికి అయిపోయి శ్వాస అయిపోయిన దాకా సక్షం కొట్టిందా కాదు. ఈ లక్షణం కనుక ఊపింగ్ కాఫ్ అంటే పిల్లలకి కోరిక తగ్గులలో మీరు కనిపెట్టగలిగితే ఒకే ఒక రోజు 200తో ఊపింగ్ కాఫ్ 4 రోజుతో. ఈ మరి ఒకటి, he feels chill and he wants fan to be fanned. చలివేయుచుండును, పంకా కావాల్సిన పరిస్థితిలో ఉండడు. కనుక వాడు పేషెంట్ని మీరు వెళ్ళి చూసాడు ఎలా ఉంటాడో, ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టి రగ్గు కప్పుకొని ఉంటాడు. వెంటనే మీకు 35% మార్కులు ఇగ్నీషియాకి బుర్రలో వేసి అక్కడ పెట్టుకుని తర్వాత మిగిలిన క్వశ్చన్స్ ఏంటి పేషెంట్. ఇగ్నీషియాకే ఆ లక్షణం ఉంటుంది. అంటే మామూలుగా అయితే కప్పుకునేటట్లయితే ఫ్యాన్ అంత హై స్పీడ్ అక్కర్లేదు. ఫ్యాన్ హై స్పీడ్ కావాలంటే ఇవన్నీ కప్పుకోకర్లేదు. కానీ వీడు రెండు కావాలి. ఒక ఆయన పైన ఫ్యాన్ పెట్టుకున్నాడు, ఇదంతా కప్పుకున్నాడు. పడకుర్చీకి అడుగున కాళ్ళ కింద ఒక ఫ్యాన్ పెట్టుకున్నాడు. కాళ్ళు పడకుర్చీ మీద ఇలా పెట్టి, అంటే అంతర్బహిష్ట కూడా గాలి కావాలి. ఇది వీటిలో ఏమంటారు? పారాడాక్సికల్ సింప్టమ్స్. కనుక ఇగ్నిషియా ఇస్ కాల్డ్ ది డ్రగ్ ఆఫ్ పారాడాక్సెస్. అంటే అసంభవములైన లక్షణం. ఇంకొక డ్రగ్ లేదు అంచేత ఈ లక్షణాలు గట్టిగా కనిపిస్తే మిగతా సింప్టమ్స్ ఇగ్నిషియా కోసం చూసి ఇగ్నిషియా వేయాలి. after 5 minutes we will go into the next class. ఆదివారం తరగతులు జరుపుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం ఎవరైనా మీరు ప్రొవైడ్ చేయగలిగినట్లయితే ఆ సంసిద్ధతని కాగితం మీద మాకు అందజేయండి. దాంట్లో